వారణాసి టైటిల్ రివీల్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా అవుతుందో అలా అయింది. మహేష్ చెప్పినట్టు ఇది జస్ట్ టైటిల్ రివీల్ మాత్రమే. ఇంకా చాలా రావాల్సింది. ఈవెంట్ ఎంతో బాగా అయ్యింది అనుకుంటున్నారు అందరూ కూడానా. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. అవేంటో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మన టాపిక్లకు తెలిపోతే రాజమౌళి కాంట్రవర్సీ స్టేట్మెంట్ అదేంటంటే నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను. కానీ ఇందాక నాన్నగారు హనుమంతుడు ఉన్నాడు నడిపేస్తాడు అది ఇది అన్నారు. కానీ నిన్న మేము టెస్ట్ వీడియోస్ చూస్తుంటే ఒక డ్రోన్ ఎవరో తెలీదు కొందరు వచ్చి పిక్స్ తీసి నెట్లో లీక్ చేశారు. ఈ ఈవెంట్ కోసం వందల మంది పనిచేశారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. 1 ఇయర్ పెట్టింది ఈ గ్లిప్స్ మొత్తాన్ని రెడీ చేయడానికి. కానీ ఇదంతా ఒక్క లీక్తో పోయింది. ఇదంతా జరిగాక హనుమంతుడు ఉన్నాడు అది ఇది అంటే నాకు కోపం వచ్చిందన్నారు. మా ఆవిడ హనుమంతుడి భక్తురాలు. నేను మా ఆవిడని అడిగాను ఇదేనా మీ హనుమంతుడు నడిపించిందని. ఈ స్టేట్మెంట్ చాలామందిని హర్ట్ చేసింది. ఇంతేకాకుండా రాజమౌళి ఈవెంట్ మొత్తం కూడా డల్ ఫేస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఏది కూడా అనుకున్నట్టు అవ్వలేదు. దాదాపుగా 3 డేస్ ఫుల్గా ప్రిపేర్ చేశారు అందరినీ కూడా. కానీ గ్లిప్స్ టైంకి రాలేదు. టెస్ట్ కూడా లేకుండానే రిలీజ్ చేశారు. దానివల్ల గ్లిచెస్ వచ్చాయి. టెస్ట్ లేక హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీటన్నింటి వల్ల రాజమౌళి డిసప్పాయింట్మెంట్ ఫేస్లో అయితే కనిపిస్తుంది. ఇంకా లాస్ట్గా రిలీజ్ డేట్ కీరమని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 2027లో మేము వస్తామని. ఇంకా బజ్ ప్రకారం ఏంటంటే మార్చి 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని. కానీ రాజమౌళి ఫిలిం కాబట్టి మంత్ పక్కన పెడితే ఆ ఇయర్లో రిలీజ్ అవుతుందో లేదో కూడా డౌటే. అది ఇవాళ అప్డేట్స్ అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇంకొక వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.